ఏంట్రా, దాంతో కలిసి నువ్వు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడడం ఏంటి? మీ మనవడు నాతో ఊరికే ఆడడం లేదు బామ్మగారు, చిన్న పందెం అంటే ఆడుతున్నాడు. పందమా? పందమేంటి చరణ్? ఈ ప్రాక్టీస్ మ్యాచ్ లో నా మీద గెలిస్తే 24 గంటలు ఆయనేం చెప్తే నేను అది చేస్తానని చెప్పి మాటిచ్చాను. వాడు వెంటనే డ్రీమ్ వేసుకుని ఉంటాడుగా. డ్రీమ్ కాదు మమ్మీ, దానికి కబడ్డీ అసలు టచ్ లేదు కదా. నాకు ఛాంపియన్ అయ్యే అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. అదేదో పొరపాటున స్లిప్ అయిపోయి పందెం కాసింది. ఇప్పుడు దాన్ని ఓడించి 24 hours దానికి చుక్కలు చూపిస్తాను. చరణ్, నువ్వు దాని మీద గెలుస్తానంటావా? చిచి, ఏం మాట్లాడుతున్నావు అసలు? అక్క, మీ ఆయనతో నువ్వు పోటీ పడ్డం ఏంటక్క? ఏం చేయమంటావమ్మా, వాడొక తింగరాముడు. సరేనమ్మా, వాడికి తెలిస్తే 24 hours నువ్వు చెప్పినట్టే చేయాలన్నాడు. మరి నువ్వు గెలిస్తే ఏంటి పరిస్థితి? ఏంటి, రెడీనా? ఏమండి, చిన్న మాట అండి. మళ్ళీ ఏంటి, భయపడ్డావా? డ్రాప్ అవుదాం అనుకుంటున్నావా? డ్రాప్ అవ్వడాలేం లేవు, కానీ మీరు గెలిస్తే 24 hours మీరు చెప్పిన మాట నేను వినాలని అనుకున్నాం, బాగుంది. మరి నేను గెలిస్తే? ఏంటి, నువ్వు అన్నయ్య మీద గెలుస్తావా? అంత సీన్ లేదులే వదినా. మా వదిన మీద వాడు గెలుస్తాడా? వాడికంత సీన్ లేదులేరా. ఏయ్, నీ కబడ్డీ ఏం ఆడడం వచ్చే? గెలిస్తే ఏం చేస్తారో అని అడుగుతున్నావు? మీ అబ్బాయి అంత కాకపోయినా నాకు కొద్ది గొప్ప వచ్చులేండి అత్తయ్య. ముందు ఆయన ఓడిపోతే ఏం చేస్తారో అది చెప్పమనండి. ఏం చేయాలో నువ్వే చెప్పు. మీరు గెలిస్తే 24 hours నేను మీ మాట వింటాను కదా. అదే నేను గెలిస్తే అందులో సగం 12 hours నేను చెప్పినట్టు మీరు వినాలి, అది చాలు. సరే, నేను రెడీ. అక్క, నీ మీద గెలిచి నిన్ను టార్చర్ పెట్టాలని ఆయన అనుకుంటున్నాడు. నువ్వు గెలిచి ఆయన్ని టార్చర్ పెట్టాలనుకుంటున్నావా? లేదు షా, ఆయనతో ఎలాగైనా కబడ్డీ ప్రాక్టీస్ చేయించి కాంపిటీషన్కి పంపించాలి. అదే నా అసలు మోటో. అందుకే ఈ పందెం. ప్లేయర్స్ ముందుకు రండి. ఈ కాంపిటీషన్ టోటల్గా 15 పాయింట్లతో జరుగుతుంది. ఎవరు 15 పాయింట్లతో ముందుగా రీచ్ అవుతారో వాళ్లే వినేనట్లు లెక్క. ఓల్డ్ బాయ్ చరణ్కి, న్యూ టాలెంట్ పల్లవికి పోటీ. ఓల్డ్ బాయ్ అండి నాన్న. అంటే ఇదివరకు నువ్వు ఆడినవాడివే కదరా. పల్లవి కొత్తది కదా, అందుకే అలా చెప్పాను. బాలేదా? చండాలంగా ఉంది డాడీ. కానీ కాంపిటీషన్ బాగుంటుందిరా. సరే, ముందు కోతకు ఎవరు వస్తారు? లేడీస్ ఫస్ట్. లేడీస్ ఫస్ట్ అనేది పాత డైలాగ్. మీ మగాలు మాకు ఆఫర్ ఇచ్చే రోజు పోయింది. ఇప్పుడు మేమే మగాలకు ఆఫర్ ఇస్తున్నాం. మీరే రండి. బంటతన ఎంత బిల్డప్ ఇస్తున్నావే, చెప్తా. కబడ్డీ 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 నాన్న కబడ్డీ. చరణ్, కమాన్ చరణ్. కమాన్ అన్నయ్య. వదినా, వదినా.
ఫస్ట్ పాయింట్. నాన్న కమాన్ పాయింట్ తీసుకునేరా. కబడ్డీ 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 కబడ్డీ. చెరో 14 పాయింట్లు. ఎవరు గెలిస్తే వాళ్లే విన్. నాన్న చరణ్, ఇంకొకే ఒక్క పాయింట్ ఉంది. ఈ పాయింట్ కనుక నువ్వు తీసుకొచ్చావంటే నువ్వే విన్నర్. అవును చరణ్, ఈ మ్యాచ్లో నువ్వే గెలవాలి. అవును, చాలా అహంకారంతో నువ్వు ఓడిపోతే ఏం చేస్తారని అడిగింది కదా. ఆ అహంకారం దిగిపోవాలి చరణ్. ఆ పాయింట్ తెమ్మనివే, ఎవరి అహంకారాలు దిగిపోతాయో చూద్దాం.